హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్హెచ్పిసి అనమాట. ఇంకా 248 నాన్ ఎడ్యుకేటివ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనకి 2 సెప్టెంబర్ స్టార్ట్ అయింది. ఇంకా 1 అక్టోబర్ అయితే లాస్ట్ డేట్. ఇక్కడ మొదట అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇదైతే అప్లికేషన్ ఇది మనం స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇదైతే లేటెస్ట్ బ్రౌజర్లో చేసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ దాంట్లో కూడా మనం డివైజెస్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక పోస్ట్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే జూనియర్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ ఈఎన్సి అనమాట. అలాగే సూపర్వైజర్ ఐటీ ఉంది, సీనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్, హిందీ ట్రాన్స్లేటర్ ఇవైతే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్ మొత్తం టోటల్గా ఒక 11 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. తర్వాత చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ ఒక 109 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు, డిప్లొమా ఉండాలి. బీఈ బీటెక్తో పాటు డిప్లొమా ఉంటే అప్లై చేయొచ్చు. అయితే ఓన్లీ బీఈ బీటెక్ అయితే అవకాశం లేదు. సో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కూడాను ఒక 46 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. డిప్లొమా హోల్డర్స్కి మాత్రమే. బీఈ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, అయితే డిప్లొమా ఉంటే కనుక ఎలిజిబుల్. ఇంకా కూడా మెకానికల్ కూడా సంబంధించి కూడా 49 దాకా ఉన్నాయన్నమాట. దాదాపుగా ఇంజనీరింగ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఒక 17 దాకా ఉన్నాయి. అవి కాకుండా సూపర్వైజర్ ఐటీ అనమాట, ఒక్క వేకెన్సీ మాత్రమే ఉన్నది. అది కూడాను యూఆర్కి అయితే ఇచ్చారు. బీసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ అనమాట. మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. పోస్ట్ కూడా ఇలా వస్తుంది. ఇంకా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ నేమ్ అనమాట. మీ నేమ్ ఉండేసరికి ఇక్కడ 10th క్లాస్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలాగ ఉన్నదో యాస్టీజ్గా అనమాట. ముందు కనుక మీకు సర్నేమ్ ముందుంటే ముందే ఎంటర్ అయితే మీరు అనుకుంటే ఎలాగైతే అలాగనమాట. యాస్టీజ్గా 10th సర్టిఫికేట్ కూడా మీకు నేమ్ ఎంటర్ చేసుకో. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ప్లస్ ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి మొబైల్ నెంబర్. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి 2 times అనమాట. జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చా అయితే వస్తుంది అనమాట. ఓటీపీ కోసం సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ మనకి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి రెండింటికి కూడాను ఒకటే ఓటీపీ అయితే వచ్చింది. ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకో, రాకపోతే రీసెండ్ అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. రీవెరిఫై అనే బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ రీవెరిఫై అంటే మనకి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా. అంటే పైన చెక్ చేసుకోవాలి మీరు కరెక్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా, అలాగే మీ నేమ్ ప్రాపర్గా ఎంటర్ చేశారా లేదా, మొబైల్ నెంబర్, ఈమెయిల్. ఎందుకంటే తర్వాత మనకి వీటిని చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట. సో అందుకోసం ఇక్కడ కింద మన నోట్ కూడా ఇచ్చారు. సో దానికోసం ప్రాంప్ట్ అయితే వస్తుంది. చెక్ చేసుకొని టిక్ ఆన్ చేయాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ మార్చుకొని మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా రీవెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. క్లిక్ చేస్తే ఇక్కడ ఐ అగ్రీ అనాలి. మళ్ళీ ఇంకొక బటన్ వచ్చింది అనమాట, ఓకే అనాలి. ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది డిస్ప్లే అయింది, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు తర్వాత మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ టాప్ రైట్లో ఇది డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. 4 steps అయితే ఉన్నాయి. మొదట పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి లాస్ట్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. అప్లికేషన్ నెంబర్ మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు అనమాట. దీని నుంచి మొదట ఇదిలాగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ అన్ 1 October 2025 చెక్ చేసుకోవాలి మీ ఏజ్ కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. ఇవి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి పోస్ట్ పక్కనే మనకి ఏజ్ కూడా ఇచ్చారనమాట. సపోజ్ మన జూనియర్ ఇంజనీర్ వీటన్నిటికీ కూడాను 30 years అనమాట ఏజ్. సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఓబీసీ వాళ్ళకైతే ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే, నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళు 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 దాకా, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 40 years వరకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. సో మీ యొక్క ఏజ్ అనేది ఎంటర్ చేయండి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కనుక జమ్మూ కాశ్మీర్లో కనుక నివసించి ఉంటే 1980-89 మధ్య కనుక డామిసైల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవచ్చు. రిజర్వేషన్ కేటగిరీ అనమాట. యూఆర్, ఓబీసీ, ఎన్సీఏలో, ఈడబ్ల్యూఎస్, ఎస్సీనా, ఎస్టీనా. ఇక నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ
కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి. కొన్ని అయితే బ్యాక్లాగ్ అంటే గతంలో ఉన్నాయి వేకెన్సీస్, అవన్నీ కూడా ఫిల్ కాకుండా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట కింద ఇచ్చారు. కరెంట్ వేకెన్సీ, టోటల్ వేకెన్సీస్ పైన ఇచ్చారనమాట. సో మొత్తం కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇవన్నీ ఫిల్ చేస్తున్నారు కాబట్టి కేటగిరీ వైజ్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు అనమాట. మీకు ఆ యొక్క రిజర్వేషన్ ఉంటే మీ దగ్గర ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ కనుక ఉంటే ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం 1 ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క లేటెస్ట్ సర్టిఫికేట్స్ కావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక మన వ్యాలిడ్గా ఉంటే సరిపోతుంది. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మెరిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, డైవర్స్లో ఏంటని సెలెక్ట్ చేయాలి. రిలీజన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీదే ఈమెయిల్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. కిందకు వచ్చేస్తే ఇక్కడ 3 ఎగ్జామ్ సిటీ ఆప్షన్స్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి మనం. ఇక్కడ 3 సిటీ ప్రిఫరెన్సెస్ అనమాట మనకి. ఇక్కడ అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, హైదరాబాద్ కూడా ఉంది మనకి. హైదరాబాద్ ఒక్కటే మనకి దగ్గరలో ఉన్నది. సో మీరు హైదరాబాద్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కూడా ఇవ్వాలి, ఏదో ఒకటి మీకు దగ్గరగా ఉన్నది ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మనం. ఇంకా కిందకు వచ్చేస్తే ఇంక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టాలి, నో లేకపోతే నో అనమాట. మీరు కనుక ఈ యొక్క ఎన్హెచ్పిసికి సంబంధించినటువంటి ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించి ఆల్రెడీ జాబ్లో ఉంటే కనుక ఈ యొక్క ఎన్హెచ్పిసిలో వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, లేకపోతే నో. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట. కమ్యూనికేషన్ డీటెయిల్స్లో అడ్రస్ లైన్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, తర్వాత తాలూకా ఇవన్నీ ఎంటర్ చేయాలి. కంప్లీట్ అడ్రస్ అనమాట. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ మీ యొక్క అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ అనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, లేదంటే అదర్స్ తీసుకొని కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఎస్ పెట్టేసి సరిపోతుంది, మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. సేవ్ నెక్స్ట్. నెక్స్ట్ అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మనం మొదట ఏం చేయాలంటే 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిప్లొమా ఏదైతే ఉంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే దానికి సంబంధించి కింద అయితే వస్తుంది అనమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి. నేనైతే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ సెలెక్ట్ చేశాను కాబట్టి డిప్లొమా అనేది ఇక్కడ మనకి కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదటైతే 10th అనమాట. 10th అనేసరికి బోర్డు, ఏ బోర్డు చదువుకుందా, సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డు ఏంటి, పాసింగ్ డేట్ అనమాట యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. సో మొదటి ఇయర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే స్కూల్ నేమ్ లేదంటే కాలేజీ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ అయితే మీరు చేసుకోవచ్చు. కిందకు వచ్చేసి సబ్జెక్ట్, జనరల్ అయితే జనరల్, లేకపోతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అవి అయితే ఎంటర్ సైన్స్, సోషల్, అలాగా 6 సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పర్సంటేజ్ సిస్టమ్, సిజిపిఏ. సపోజ్ ఇంకా మీకు సిజిపిఏ సిస్టమ్ అయితే కనుక ఇక్కడ మీకు ఎంత సిజిపిఏ వచ్చింది సపోజ్ ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేయాలి. మొత్తం సిజిపిఏ ఎంత అనేది వేయాలి. పర్సంటేజ్ ఇక్కడ 8.5 into 9.5 వేస్తే ఇక్కడైతే వస్తుంది. సో అదే కనుక మీరు జనరల్గా ఏ మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక అప్టైన్డ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేసి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఏ బోర్డులో చదువుకున్నారో, ఎప్పుడు పాస్ అయ్యారో అది కూడాను మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట చేసుకోవాలి. ప్లస్ అలాగే కాలేజీ నేమ్ అనమాట, ఏ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశారు అనేది, ఇంకా కూడా సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనా ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇందాకట్లాగానే సిజిపిఏ సిస్టమ్ లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ఇదైతే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే సపోజ్ జూనియర్ ఇంజనీర్కి అప్లై చేస్తామంటే 3 years రెగ్యులర్ ఫుల్ టైం డిప్లొమా అయితే కావాలి, సివిల్లో మాత్రమే. ఇంకా అదర్ ఇవైతే దీనికి అవకాశం అయితే లేదనమాట. అలాగే ఇక్కడ మనకి 60% అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక 50% మనకి సరిపోతుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాటికి కూడా అంతే అనమాట. సపోజ్ మనం ఎలక్ట్రికల్ తీసుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ పవర్ సిస్టమ్స్ దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్లో కానీ,
డిప్లొమా ఉంటే సరిపోతుంది. బీఈ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, అయితే విత్ డిప్లొమా ఎలిజిబుల్ అనమాట, వితౌట్ డిప్లొమా నాట్ ఎలిజిబుల్. అలాగే మెకానికల్కి సంబంధించి కూడా మనకి మెకానికల్ ప్రొడక్షన్ ఆటోమేషన్ ఇంజనీరింగ్లో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఈఎండ్సీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ, ఇంకా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ కానీ, అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, దానికి సంబంధించినటువంటి వాటిల్లో కనుక డిప్లొమా ఉంటే సరిపోతుంది. ప్లస్ అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి సూపర్వైజర్ ఐఐటీకి సంబంధించి కూడాను బీసీఏ లేదంటే బీఎస్సీ ఐటీ కానీ, లేకపోతే కనుక 3 years పాలిటెక్నిక్ డిప్లొమా ఉన్నా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దాని ప్రకారం మీరు ఈ అప్లికేషన్ ఫామ్లో యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఫుల్ టైం రెగ్యులర్ మాత్రమే ఎలిజిబుల్. సో తీసుకోవాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే లేదంటే యూనివర్సిటీ అంటే కాలేజీ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ ఏదైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఫుల్ టైం మాత్రమే ఒకటే ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి డిసిప్లిన్స్ అంటే స్ట్రీమ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సపోజ్ మీ ఈఎన్సీ అయితే మీకు వేరియస్ వస్తాయి, సివిల్ కానీ ఇవి అయితే మాత్రం ఒకటే ఆప్షన్ ఉంది. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పాసింగ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇదనమాట డిప్లొమాకి సంబంధించి. అలాగే సిజిపిఏ సిస్టమా ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, టోటల్ సిజిపిఏ ఎంత అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పర్సంటేజ్ చేసుకోవాలి. 7.5 9.5 వేస్తే ఇది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ప్లస్ ఇంకేదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్ట్ మీద ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా ఈ కాలమ్స్ అని ఫిల్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఆ యొక్క కంపెనీ నేమ్, ఆర్గనైజేషన్లో కూడా మన ప్రైవేట్ కంపెనీనా ఏంటి అనేది, స్టేట్ గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారనేది ఎంటర్ చేయాలి. సో మీకు మిగతా వాటికి అవసరం లేదు. ఒక రాజభాషకిను అలాగే ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మిగతా వాటికి అవసరం లేదు. నో పెట్టుకోవచ్చు. బ్యాక్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో సేవ్ అండ్ నెక్స్ట్ కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ టూల్ టిప్ ఉంది అనమాట. ఇక్కడ ఐ అనేది ఒక బ్లాక్ ఇది ఉంది, దాని మీదకి మౌస్ మూవ్ చేస్తే మీకు టూల్ టిప్స్ వస్తాయి. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కొంచెం వైట్గా ఉంది, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, 100 నుంచి 200 KB వరకు అలౌ చేస్తారు. జేపీజీ ఫార్మేట్ అనమాట. 3.5 into 4.5 centimeters అలాగైతే ఉండొచ్చు. సిగ్నేచర్ వచ్చేసరికి కూడా మనకి జేపీజీ ఫార్మేట్లో 80 నుంచి 150 KB వరకు అలౌ చేస్తారు. ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే కనుక మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, మార్క్ షీట్, అలాగే మనకి డిప్లొమా లేకపోతే మీరు దేని మీద ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తున్నారు అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అది కూడా మనకి 50 to 1 MB వరకు అలౌ చేస్తారు. జేపీజీ కానీ పీడిఎఫ్ కానీ. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ 50 నుంచి 1 MB వరకు అనమాట. ఓబీసీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం తీసుకున్నటువంటి లేటెస్ట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాసెస్లో కూడా అది మనకి వ్యాలిడ్గా ఉండాలి తప్పనిసరిగా. ఫ్రెండ్స్ మనం అప్లోడ్ చేయాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సైజెస్ ఇచ్చారనమాట. మనకి ఎక్కువ తక్కువ ఉంటే కనుక మీరు దానిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టూల్ ఉందన్నమాట మనకి image.p87.org అనేది. ఇక్కడ పీడిఎఫ్ ఇమేజెస్ ఉంటుంది, అలాగే అన్నీ కూడా ఉంటాయి. మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకో, మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఇక్కడ పెట్టుకొని సపోజ్ మీకు ఫోటో అప్లోడ్ చేసి మీకు ఒక 120 సైజ్ కావాలనుకుంటే కేబీలో ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అయిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. అలాగే సిగ్నేచర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా పీడిఎఫ్ కూడాను చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ నుంచి ఇమేజెస్లోకి మార్చుకోవాలన్నా, ఇమేజెస్ నుంచి పీడిఎఫ్లోకి మార్చుకోవాలన్నా కూడా ఈ టూల్స్ అనేది మీకు యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ప్లస్ ఆ ప్రకారం ఇవన్నీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఫీజు పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆన్లైన్ వస్తున్నది. మీరు నోటిఫికేషన్లో చూసుకుంటే కనుక మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. అన్ని కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ SC ST వాళ్ళకి కానీ పీడబ్ల్యూడీ కానీ ఎక్సైజ్ వీళ్ళెవ్వరికి ఫీజు లేదు, 0 ఫీజు అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం ఓన్లీ మేల్ యూఆర్ ఓబీసీ EWS 708 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ చూపిస్తున్నారు మనకి, లాస్ట్లో పే చేసుకోవచ్చు. ఆన్లైన్ అనాలి. తర్వాత ఇవన్నీ టిక్ ఆన్ చేయాలన్నమాట. డిక్లరేషన్స్ ఇవన్నీ కూడాను టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి క్యాప్చా ఎంటర్ చేయాలి, ప్రివ్యూ చూసుకోవాలి. ప్లస్ అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ చెక్ చేసుకోవాలి. అంటే వ్యూ అని ఉంటుంది, ఇక్కడ వ్యూ చూసుకోవాలన్నమాట. సపోజ్ సిగ్నేచర్, ఫోటో, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసి మళ్ళీ క్లోజ్ చేస్తేనే మీరు అలౌ అయితే చేస్తే, లేకపోతే అలౌ చేయదు అనమాట. క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత ప్రివ్యూ అంటే ప్రివ్యూ అనేది కనపడుతుంది. ప్లస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే బటన్ ఉంది,
సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఐ అగ్రీ ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఫీజ్ ప్రాంప్ట్ వచ్చింది, ఉన్న వాళ్ళకే వస్తుంది ఈ స్టెప్, లేకపోతే రాదనమాట. ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళెవరికి ఫీజు లేదు కాబట్టి ఈ స్టెప్ రాదనమాట. ఓన్లీ మేల్, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 708 రూపీస్ ప్రాంప్ట్ వస్తుంది. మీ అడ్రస్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, స్టేట్ అండ్ మీ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. అంటే మనకి బిల్లింగ్ పర్పస్ కోసము ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, యూపీఐ ఏదైనా ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.